కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీరబాల్ దివాస్ 2025 వేడుకలలో బాలబాలికలు పాలుపంచుకోవాలని బీజేపీ నాయకుడు చిట్టిబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అధికారిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ బీజేపీ నాయకుడు చిట్టిబాబు మాట్లాడుతూ పిల్లల మేధాశక్తిని, ఆలోచనలను పరిగణలోకి తీసుకుని వారికి కొన్ని పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్లని గుర్తించి ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నా. పూర్వ విద్యార్థిని పీవీకేఎన్ కళాశాలలో చదువుకుని విద్యాశాఖలో ఒక అత్యుత్తమైనటువంటి స్థాయికి చేరి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి అంటే మీకు సంబంధించినటువంటి కార్యక్రమం. మీరు 4 మాటలు శ్రద్ధగా వింటారని ఆశిస్తూ మాట్లాడుతున్నాను. వీర బాల్ దివస్. దేశంలో ఉన్నటువంటి బాలలు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలను అనేక సంవత్సరాలుగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం సాహస బాలల అవార్డు కూడా ఇస్తుంది. ఈ రోజు వీరబాల్ దివస్ సందర్భంగా గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ముజీ గారు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు ఇద్దరు కలిసి ఇప్పటి వరకు బాలల అవార్డులు ఇచ్చినటువంటి ఫంక్షన్ ని మీరు చూశారు. ఈ సందర్భంగా ఒకసారి ఈ పోస్టర్ లో ఉన్నటువంటి 2 పిల్లల గురించి మాట్లాడుకుందాం. కాస్త పెద్దవాడుగా ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు ఫతే సింగ్, కొంచెం చిన్నవాడుగా ఉన్నటువంటి అబ్బాయి పేరు జొరావర్ సింగ్. వీళ్ళిద్దరు కూడా సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ యొక్క పుత్రులు. పిల్లలుంటే పిల్లలు చనిపోయారు, 2 పిల్లలు మిగిలారు, ఫతే సింగ్, జొరావర్ సింగ్. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచే దేవుడు, భక్తి, సమాజం విలువలు, చదువుకోవాలి, దేశం గురించి మాట్లాడుకోవాలి, ధర్మం గురించి మాట్లాడుకోవాలి అని ఇంత చిన్న పిల్లల వయసులోనే మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు ఆ రాజ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నవాబు వీరిని పిలిచి, మీ నాన్నగారు వీరుడు కాదు, ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళ తండ్రి గారిని మాట్లాడినటువంటి మాటలకి 2 పిల్లలకు కోపం వచ్చింది. కోపం వచ్చి, మా నాన్న వీరుడు, మా నాన్న ఈ దేశం కోసం పనిచేస్తున్నాడు, ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ తండ్రిని గురించి కీర్తించినప్పుడు ఆ నవాబుకు కోపం వచ్చి ఇమ్మీడియట్ గా ఏం చేశాడు అంటే ఈ 2 పిల్లల్ని సజీవ సమాధి చేయమని చెప్పి శాసనం చేశాడు, ఆర్డర్ వేశాడు. అంతే, ఈ 2 పిల్లల్ని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో సాహెబ్ సింగ్ ప్రాంతం పంజాబ్ రాష్ట్రంలో అక్కడ సజీవ సమాధి చేయడానికి నిలబెడితే వీళ్ళిద్దరు కూడా ఏమీ భయపడకుండా నవ్వుతూ ఉన్నారు. ఆ నవాబుకి ఇంకా మంట మండి చెప్పి అనుకుని అంతా ఇదివరకే చెప్పినట్టు 4 గోడలు కట్టి పైన మూసేసి సజీవ సమాధి చేసినటువంటి ఈ పిల్లలు ఫతే సింగ్, జొరావర్ సింగ్. చాలా చిన్న పిల్లలు. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూళ్లూరుపేట.